గత ప్రభుత్వం అట్టే చేసింది, మీరు అట్టే చేస్తా ఉన్నారు. జైల్లో పెడదాం, నిర్బంధిస్తాం, హౌస్ అరెస్ట్ చేద్దాం. మా బీజేపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు, రైతులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం. ఇది పోలీసు పాలన అసలు ఏంది? నిజాం పరిపాలన లాగానే మీరు చేస్తూ ఉన్నారు. నిజాం పరిపాలించినటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలుపెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. రెండో విషయం వచ్చే వరకు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, కిషన్ రెడ్డి గారిని ఈ పొలి మీద దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమేర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని రానియం, మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు మీరు చేసేది ఏంది? అక్కడ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఒకవైపు అవినీతి జరుగుతూ ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోలీసులు ఒక బలగంతో, పోలీసులు ఒక సపోర్ట్తో బీద ప్రజల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు. మీరు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజల సమస్య పట్టించుకోవట్లేదు, ధాన్యాలు కొనట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పొరపాట్లు మీ దగ్గర పెట్టుకొని కేంద్రం ఏమి ఇచ్చింది? కిషన్ రెడ్డిని రానియం, సంజయ్ రానియం. నేను అడుగుతా ఉన్నాను, ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగంగా అనేక ఒక ఆందోళన చేసి తీసుకొచ్చే తెలంగాణ ఇది. మీరెవరంటే మమ్మల్ని ఆపడానికి? తలుచుకుంటే మేమే మీ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీకు మిమ్మల్ని మీరు చేసే ఒక అన్యాయాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక కమిషన్ ఒక రాజ్యాన్ని, మీరు చేస్తున్నటువంటి ఒక అవినీతిని. షార్ట్ బ్రేక్